కొర్రల పుల్లట్లు తయారు చేయబోతున్నాం. అంటే కొర్రలతో మనం పుల్లట్లు తయారు చేయబోతున్నాం. సాధారణంగా పుల్లట్ల కాంబినేషన్ వేరు, కొర్రలతో కూడా చేసుకోవచ్చు అని ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్రల పుల్లట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుల్లటి మజ్జిగ 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత. కొర్రల పుల్లట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము పుల్లటి మజ్జిగ తీసుకున్నామండి. సాధారణంగా అప్పుడప్పుడు పెరుగు మన ఇంట్లో ఒక 2 రోజుల క్రితంది కూడా ఉంటుంది. అది పడే బుద్ధి కాదు, అలా అని చెప్పి తినాలంటే పుల్లగా ఉంటుంది. అలాంటప్పుడే మీరు పుల్లట్లు తయారు చేసుకోవాలి అన్న ఒక ఆలోచన మీకు రావాలన్నమాట. దాంట్లో కాంబినేషన్లో ఏంటంటే కొర్రల్ని మనం చక్కగా నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ నానబెట్టుకున్నా కూడా మంచిదే, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే కొర్రల గురించి చెప్పాలి అంటే చాలా ఎపిసోడ్స్లో మనం చెప్పుకుంటూనే వచ్చాము. మళ్ళీ ఈ సందర్భంగా చెప్పుకుందాం. కొర్రలు వెయిట్ లాస్కి, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచి తెలుసా కొర్రలు. ముఖ్యంగా కొర్రలు, జొన్నలు ఇవన్నీ కూడా టార్గెట్ చేసేది ఎక్కడ అంటే మనకు క్యాలరీస్ పెంచకుండా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ తగ్గించే విషయంలోనే చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా, చాలా మంది తెలియని విషయం. కొర్రలు మనకు ఒంట్లో ఉండేటువంటి కఫ శాతాన్ని, అంటే కఫం, కొంతమందికి ఫ్లమ్ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది, కఫము శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్లకు ఉదయాన్నే పొద్దున్న లేచిన తర్వాత ముక్కంతా పట్టేయడము, కఫం బాగా రావడము, దగ్గు రావడము అలా జరుగుతూ ఉంటుంది. సో అలా కఫ శాతాన్ని తగ్గించడానికి కూడా మన కొర్రలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఇక డైజెషన్ పరంగా చూసుకున్నా చాలా మంచిది, స్కిన్ కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి అటువంటి చక్కటి కొర్రలతో మనం ఈరోజు పుల్లట్లు తయారు చేసుకోబోతున్నాం. ఓకేనా? మనము కొర్రల్ని ఎన్నో రకాల కొర్రలతో దోశలు చేసుకున్నాము, కొర్ర ఇడ్లీ చేసుకున్నాము, తర్వాత కొర్రలతో రకరకాల రైస్ ఐటమ్స్ చేసుకున్నాము. మరి ఈరోజు పుల్లట్లు కూడా వేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి మన ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే కొర్రలు, నానబెట్టుకున్న కొర్రలు ఒక 3/4 కప్పు తీసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో నానబెట్టుకున్న దంపుడు బియ్యం, అంటే రేషియో ఎంత అని మీరు అడిగితే కనుక 1:1/4 అని తీసుకుంటున్నానండి. మీరు 1:1/2 కూడా చేసుకోవచ్చు. అంటే ఒక కొర్రలైతే ఒక కప్పు కొర్రలు మీరు తీసుకుంటే 1/2 కప్పు బియ్యం తీసుకోవచ్చు, లేదా అర్ధ మీద ఇంకొంచెం తక్కువ బియ్యం తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇందులో ఇలా పుల్లటి మజ్జిగ, ఇదిగోండి ఇలా పుల్లటి మజ్జిగ పల్చగా చేసుకున్నాం. నీళ్లు పోసుకొని బాగా పల్చగా చేసుకోవాలి. దాంతోనే మనం రుబ్బుకోవాలి. వేరే వాటర్ ఏది మనం మిక్స్ చేయకూడదు అనమాట. అది మెయిన్. వాటర్ మిక్స్ చేసి ఆ తర్వాత పెరుగు కలపడము అలా కాదు. పుల్లటి మజ్జిగ, నీళ్ల మజ్జిగ, దాంతోనే మనం రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు, ఇది ఒకసారి ఇలా కలుపుకొని నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. అంటే మనకు కొంచెం ఒక మంచి స్పైసీ టేస్ట్ని యాడ్ చేయాలి కాబట్టి ఎండుమిరపకాయలు నానబెట్టుకుంటే బెటర్. అంటే మనం ఎండిపోయిన, అంటే నార్మల్గా ఎండుమిరపకాయలు వేసే కన్నా కూడా నానబెట్టుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగా రుబ్బు పడుతుంది అనమాట. ఆ తర్వాత ఇందులో ధనియాలు జస్ట్ ఇలా వేసుకొని ఒక 1/2 స్పూన్ ధనియాలు అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తా. చూసారా, ఇలా చక్కగా ఈ విధంగా మనము కొర్రల్ని, అలాగే బియ్యము, అలాగే మజ్జిగ, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా రుబ్బేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేయడం వల్ల కూడా మనకి రంగు కూడా చక్కగా డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడి నుంచి మనకు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఇది మనకు రుచి కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెం పుల్లగా ఉంటుంది. ఎందుకంటే మనం పుల్లటి మజ్జిగ వేయడం వల్ల పుల్లగా ఉంటుంది. అంటే పుల్లట్లు అంటేనే దాని అర్థం ఏంటి అంటే పుల్లటి మజ్జిగ వేయడం వల్ల వచ్చేటువంటి పులుపుదనం, అంతే. మనం మజ్జిగ పులుసు కూడా అందుకే మనం మామూలుగా రైస్లో మజ్జిగ పులుసు చేసుకునేటప్పుడు కూడా పుల్లటి మజ్జిగ పులుసుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ టేస్ట్తో చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ మనము పెనం మీద కాస్త నూనె వేసేసుకుందాము. కొంచెం మనకు పెనం కాలాలి. ఇది కేవలం అల్పాహారానికి మాత్రమే కాకుండా చక్కగా మీరు
డిన్నర్ లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా ఒక రకంగా ఇన్స్టెంటే కదండి. ఇప్పుడు మనకి రాత్రి తినాలి అంటే ఇంకా హ్యాపీ, ఈజీగా తినచ్చు. ఉదయాన్నే అంటే ఒక 11-12 గంటలకు మీరు నానబెట్టేసుకున్నారంటే కొర్రలు, హ్యాపీగా 7 గంటలకి పెద్దవాళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళు డిన్నర్ చేయాలి అనుకున్నప్పుడు టిఫిన్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాం. ప్రతిసారి అదే ఉప్మాలు, తర్వాత అదే దోశలు, అవే ఇడ్లీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా మన ఇంట్లో 100% ఆ ముందు రోజు పులుపెక్కినటువంటి మజ్జిగ 100% ఉంటుంది, ఉండకుండా ఉండదు, వెరీ వెరీ కామన్. సో అలాంటప్పుడు హాయిగా డిన్నర్ లాగా ఈసారి ఇలా ట్రై చేయండి. పెనం కూడా ఆల్మోస్ట్ హీట్ ఎక్కిపోయింది. ఇక్కడ మనం ఏంటి అంటే పుల్లట్లు కేవలం అలా ప్లెయిన్గా చప్పగా కాకుండా ఇందులో మనం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ ఉపయోగించి ఒక చిన్న మసాలా టింజ్ లాగా ఇచ్చి వేస్తున్నాం అనమాట. రొటీన్గా వేసుకుంటే బాగుంటుంది కదా. రొటీన్గా వేసుకుంటే ఇంకా మన అమృతం కార్యక్రమం గొప్పతనం ఏంటి, ఆరోగ్యాన్ని జోడిస్తూ దాన్ని ఇంకా రుచికరంగా చేయడమే మన బాధ్యత. కాబట్టి దాన్ని కొంచెం డిఫరెంట్గా వేసుకుంటున్నాం అనమాట. ఓకే, పెనం కూడా చక్కగా కాలింది కాబట్టి ఇదిగోండి ఇలా చక్కగా పిండి తీసుకుని వేసేసుకుందాం. దీని మీద ఇదిగోండి అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, అలాగే కాస్త కొత్తిమీర, కాస్త నూనె వేసేసుకుందాం. అంటే ఎప్పుడూ నేను చెప్తాను, ఇలా చక్కగా మనము ఇలా పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకున్నామంటే ఇలా మనం ట్యాప్ చేసుకున్నప్పుడు వాటికి చక్కగా అతుక్కుంటాయి. వావ్, అంటే ఇలా మనము పచ్చిగా ఉన్నప్పుడు వేసుకున్నప్పుడే ఇలా చక్కగా అతుక్కుంటాయి. ఇక్కడ ఎక్కడా కూడా మనకు చూసారా చక్కగా కాలింది, మనకి ఎక్కడా పచ్చిదనం లేదు కాబట్టి స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది అందంగా. ఇలా పుల్లట్టును సర్వ్ చేసేసుకుందాం. ఇలా టేస్టీ కొర్రల పుల్లట్టు రెడీ అయిపోయింది. ఇదే విధానంలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఏం లేదండి, కొర్రలు, కాస్త బియ్యము, ఎండుమిరపకాయలు, కావాల్సిన మసాలా దినుసులు అంటే జీలకర్ర అలాంటివి అనమాట, అవన్నీ యాడ్ చేసుకొని చాలా అందంగా, ఆకర్షణీయంగా, టేస్టీగా తయారు చేశా. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్రల పుల్లట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుల్లటి మజ్జిగ 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న కొర్రలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత. కొర్రల పుల్లట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న కొర్రలు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం, పుల్లటి మజ్జిగ, సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి కాస్త నూనె రాసి వేడైన తర్వాత సిద్ధం చేసుకున్న కొర్రపిండిని దోసలాగా వేసుకుని పైనుంచి అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లికాడలు, కొత్తిమీర వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొర్రల పుల్లట్టు రెడీ.